హాయ్, ఈరోజు మీకు ఒక కుట్టి లవ్ స్టోరీ షేర్ చేయాలి. లవ్ స్టోరీ అంటే ఈ రోజులాగా పప్పులో కలిసి బాయ్ బాయ్ చెప్పడం అలాంటి లవ్ కాదు. అంటే స్నాప్చాట్, బీప్ చాట్ అవన్నీ నేను యూజ్ చేయను అనుకో, అలాంటి లవ్ కాదు, ప్యూర్ లవ్. వాళ్ళిద్దరూ ఒక చోటికి ట్రావెల్ చేస్తున్నారు. బస్లో స్పేస్ లేదు. ఎక్కడో ఒక చిన్న చోట, ఒక కార్నర్కి ఒక చిన్న బిట్ ఎంటీగా ఉంది. అక్కడ ఎవరు కూర్చోరు, ఎందుకంటే ఆ సీట్ వెనకాల ఒక చిన్న రాడ్కి కట్ అయి ఉంటుంది. అక్కడ ఎవరైనా కూర్చుంటే హర్ట్ అవుతుంది, బ్లడ్ వస్తుంది, స్క్రాచెస్ వస్తాయని తెలుసు. బట్ ఈ అమ్మాయి వెళ్ళి అబ్జర్వ్ చేయకుండా అక్కడే కూర్చుంటుంది. ఈ అబ్బాయి అబ్జర్వ్ చేస్తాడు, అమ్మాయి చేయదు, అంతే. ఆ అబ్బాయి అలా పక్కనే నిల్చుంటాడు. ఈ అమ్మాయి ఆల్మోస్ట్గా సగం ప్లేసే ఉంది కాబట్టి సగం ఆనుకుంటుంది ఆ అబ్బాయి మీద. ఈ అబ్బాయి తనని అలా మోస్తూ ఇంకొక చెయ్యి ఎక్కడైతే వెనకాల కట్ ఉంది కదా అక్కడ పెడతాడు. సో దట్ తన వెనకాల టచ్ అయినప్పుడు తనకి కట్ అవ్వకూడదని. ఆ అమ్మాయి మాట్లాడుతూనే ఉంటుంది, అలా ఆనుకొని కబుర్లు చెప్తుంటుంది హాయిగా. అబ్బాయి కదలకుండా కూర్చో అని కూడా అన్నాడు, ఎందుకంటే అక్కడ కదిలితే చెయ్యి మళ్ళీ పెయిన్ వస్తుంది తెలుసు, మళ్ళీ హర్ట్ అవుతుంది డీప్గా అని తెలుసు. అయినా హీ విల్ నాట్ స్టాప్, ఎందుకంటే ఆ హ్యాపీనెస్ని రిస్ట్రిక్ట్ చేయాలని అనుకోడు. ట్రూగా లవ్ చేస్తున్నాడు కదా. ఈ రోజుల్లో కూడా అలా లవ్ చేయడం చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే అమ్మాయి ఫోన్ ఒక్కసారి ఎంగేజ్ వస్తే ఇంకా బెటర్ ప్రొఫైల్ ఉంటుందిలే అని అనుకునే రోజులు, రైట్. ఒక్క సెకండ్ కూడా ఒకరి గురించి ఇంకొకరు వెయిట్ చేసి ఒక్క సెకండ్ కూడా ఒకరి కోసం ఇంకొకరు వెయిట్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు. అలాంటి సిచ్యువేషన్లో అంత భరించేవాడు మళ్ళీ ఎప్పుడు ఆ అమ్మాయికి షో ఆఫ్ చేయడు. ఆ అమ్మాయికి ఎప్పటికీ ఈ విషయం తెలియదు కూడా. అంత భరించేవాడు వస్తే ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. అలాంటి అబ్బాయిని ఎప్పుడు మిస్ చేయకూడదు. ఎంత మొండిగా చేసినా, ఎంత పెట్టి చేసినా ఎంబడే ఉండి నువ్వే కావాలి అని చెప్పి లైఫ్ అంతా లవ్ చేయడానికి రెడీగా ఉంటారు కదా. గీతా గోవిందంలో భరించేవాడు ఉంటే అంతకన్నా అదృష్టవంతురాలు ఉండదని. భరిస్తూ పోయాడు అమ్మా అని. దట్స్ హౌ ఇట్.